స్థానికులు పట్టుకున్నారు. వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నా బట్ దిస్ ఈజ్ రియల్ న్యూస్. సహజంగా పోలీసులు గంజాయిని తరలిస్తున్న వాళ్ళని పట్టుకున్నారు అని మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం గంజాయిని తరలిస్తున్న పోలీసుల్ని స్థానికులు పట్టుకున్నారు. అద్దంకిలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. శంకవరపాడు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆటోని ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దెబ్బతింది, అనేక మందికి గాయాలు కూడా అయ్యాయి. ఫుల్గా తాగి యాక్సిడెంట్ చేసింది ఆ కారు అని చెప్తున్నారు. అంటే ఆ కారులోని వ్యక్తులు ఫుల్గా తాగేస్తున్నారు, డైరెక్ట్గా వచ్చి ఆటోని గుద్దారు అని చెప్తున్నారు. అయితే ఆ కారులో ఉంది పోలీసులు అంటూ స్థానికులు ఇప్పుడు చెప్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి ఆ సమయంలో ఏ కారుతో అయితే వాళ్ళు గుద్దారో ఆ కారులో భారీగా గంజాయి ఉందట. డిక్కీలో ఉన్న గంజాయిని బయటికి తీసి ఇప్పుడు స్థానికులు హంగామా చేస్తున్నారు. పోలీసులను కాపాడడానికి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులే గంజాయిని రవాణా చేస్తున్నారంటూ మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. సో ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఒకసారి ఆ విజువల్స్ మొత్తం ఫోటోలు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి సార్. మీరు అలా అడగలా, సార్ మీరు అనే మాటలు కాదు. మరి చెల్లు తీసుకునేది మరి పిల్లల్ని కుర్రాళ్ళు తీసుకున్నారండి. చెల్లు కూడా మీరేంది వీడియో తీయకూడదని ఇప్పుడు మా సాక్షి తీసుకున్నట్లేదు కండి. మమ్మల్ని సాక్ష్యం మమ్మల్ని కేసు పెట్టినట్టు కేసు పెట్టాలి. సో వీ కెన్ అండర్స్టాండ్ ఏం జరుగుతుందనేది. అక్కడ స్థానికులు ఆ కారును ఆపి ఆ కారులో ఉన్న గంజాయిని బయటికి తీశారు. అదిగో ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటి గంజాయి మీకు కనిపిస్తుంది. కింద ఉన్నటువంటి రైట్ సైడ్ డౌన్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మరోవైపు ఆ కారుని స్థానికులు చుట్టుముట్టారు. అప్పుడు పోలీసులు వచ్చారు. అక్కడ స్థానిక పోలీసులు వచ్చి వారిని అందరినీ అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులతో ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు షూట్ ఎ వీడియో. దాన్ని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులతో వారు వాగ్వాదానికి దిగుతున్నారు. మీరు ఎందుకు చెప్తున్నారు, వీడియో ఎందుకు తీయకూడదు, రేపు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలని గ్యారంటీ ఏముందని చెప్పి పోలీసుల్ని క్వశ్చన్ చేస్తున్న సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ స్ట్రేంజ్ కేసు ఖచ్చితంగా. అయితే అసలు ఈ గంజాయి గొడవ ఏంటి? పోలీసులు అక్కడ యూనిఫామ్లో లేరు, సివిల్ డ్రెస్లో ఉన్నారని చెప్తున్నారు. ఆ లోపల ఉన్న వాళ్ళు పోలీసులే అని చెప్తున్నారు స్థానికులు. అండ్ పోలీసులు వచ్చి ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్నారని. సో అందుకని మేము వీడియో తీస్తున్నాం, మా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది, వీ హ్యావ్ ఫోటోస్ అండ్ వీడియోస్. మీరు ఎలా చెప్తారు వీడియోలు తీయొద్దు అని చెప్పేసి స్థానికులు పోలీసులతో వాగ్వాదం చేయడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ అదిగో అక్కడ ఆ వీడియోలో చూడండి మీరు, ఓ పక్క చేతిలో గంజాయి కనిపిస్తుంది, కింద కారులో ఉన్నటువంటి దాన్ని బయటకు తీయడానికి ట్రై చేస్తుంటే స్థానికులు పోలీసులు అది లోపలికి నెట్టివేసే ప్రయత్నం, ఆ సంచుల్ని లోపలికి నెట్టివేసే ప్రయత్నం చేయడం అక్కడ మనకు కనిపిస్తుంది. సో పోలీసులు స్థానికుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, మీరు వీడియోలు తీయొద్దని చెప్పడం, ఇలాంటివి చెప్తే కూడా అదిగో చూడండి, సీ దట్ వీడియో. స్థానికులు దాన్ని బయటికి తీసి చూపిస్తుంటే పోలీసులు నెట్టేస్తున్నారు, తీయొద్దని చెప్పి లోపలికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వై ఆర్ దే డూయింగ్ దట్? అదిగో పోలీస్ యూనిఫామ్ కూడా కనిపిస్తుంది. వీ కెన్ సీ దేర్ ఈజ్ దట్ పోలీస్ యూనిఫామ్? యా, అదిగో పోలీస్ బెల్ట్ అండ్ యూనిఫామ్ మనకు కనిపిస్తున్నాయి. సో హీఈస్ ట్రైయింగ్ టు హైడ్ దట్. మేబీ పోలీస్ అధికారులు దాన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో గంజాయి సంచి కనిపిస్తోంది, పోలీస్ యూనిఫామ్, సీ దేర్. ఆ విజువల్ మీరు చూడండి, మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది విషయం, పోలీసులు దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి స్థానికులు చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజం కనిపిస్తుంది. అండ్ పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు ఆర్గ్యూ విత్ దెమ్. కానీ స్థానికులు మాత్రం మాట వినడం లేదు, చాలా ఖరాఖండిగా ఉన్నారు ఈ విషయంలో. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అని చెప్పేసి
పోలీస్ వీడియో తీయొద్దంటే మీరు ఎలా ఆపుతారు తీయొద్దని చెప్పేసి అంటూ వాళ్ళతోనే ఆర్గ్యూ చేయడం మనకు కనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్లో స్థానికుల యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే తర్వాత పోలీసులు ఒకళ్ళు వేధిస్తారేమో, పోలీసులు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అన్న భయం లేకుండా స్థానికులు పోలీసులే తప్పు చేస్తుంటే బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఆర్గ్యూ విత్ పోలీస్. ఆ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి ఈ సందర్భంగా. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఖచ్చితంగా వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. మన సమాజంలో అంత గొప్ప స్థాయిలో ఉండి పోలీసులు చాలా గౌరవమైన స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళే ఇలా గంజాయిని రవాణా చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం. అండ్ వీ కెన్ సీ క్లియర్లీ అక్కడ యూనిఫామ్ కనిపిస్తుంది, గంజాయి కనిపిస్తుంది. డైరెక్ట్గా వచ్చి ఆ ఆటోను గుద్దారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా, అప్పటికే గంజాయి సేవించి ఉన్నారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అండ్ దీని మీద ఇప్పటికే పొలిటికల్గా కూడా కొంత హీట్ స్టార్ట్ అయింది. వైసీపీ నాయకులు కూడా ఈ అంశం మీద విమర్శలు చేస్తున్నారు. అండ్ వైసీపీ ఇన్ఛార్జ్ ఇప్పటికే డాక్టర్ అశోక్ కుమార్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యి పోలీసులు ఈ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ, పోలీసులే గంజాయిని రవాణా చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఖచ్చితంగా. సో మరొకసారి నేను ఆ విజువల్ చూపిస్తాను. అండ్ మీకు ఆ పైన కనిపిస్తుంది చూడండి, కారు కనిపిస్తుంది. కారు వెనక నుంచి వచ్చి ఆటోను గుద్దడం కనిపిస్తుంది. ఆటోలో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయంటూ కూడా తెలుస్తుంది. అండ్ ఆ కారు మొత్తం అక్కడ గంజాయి చిందరవందరగా పడడం మనకు కనిపిస్తుంది. యూనిఫామ్ బయటకు లాగడానికి ట్రై చేస్తున్నారు. ఆ యూనిఫామ్ని లోపలికి నెట్టివేసే ప్రయత్నం పోలీసుల నుంచి కనిపిస్తుంది. మేబీ పరువు పోతుంది అన్నటువంటి ఆలోచన, లేకపోతే ఏం జరుగుతుంది? యూ కెన్ సీ దేర్ పూర్తిగా అక్కడ ఆటో పూర్తిగా పక్కకు పడిపోయింది. ఆటో అంతా డ్యామేజ్ అయిపోయింది. మరోవైపు కార్ ఫ్రంట్ పార్ట్ డ్యామేజ్ అయింది. ఆ కారులో ఉంది పోలీసులే అని, పోలీస్ యూనిఫామ్ కూడా లోపల ఉంది అని చెప్పి ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. అండ్ పోలీసులతో కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి నేను మీకు ఆ వీడియో మరింత క్లియర్గా ప్లే చేసి చూపిస్తాను. సిచ్యువేషన్ మీకు ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. మరి ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మండలం శంకవారపాడు అనే ఒక ఊరి దగ్గర పోలీసులే మద్యం మత్తులో ఒక ప్రైవేట్ కారు నడుపుతూ ఒక ఆటోని గుద్దిన సంఘటనలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడటం జరిగింది. అంటే పొరపాటున యాక్సిడెంట్ జరిగిందిలేండి అనుకోవటానికి కాదు. ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరే కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే వెహికల్లో పోలీసు వాళ్ళు ఆ ఆటోని గుద్దారో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడటమే కాదు, ఆ ఊరి ప్రజలందరూ అక్కడ ఆ కారుని ఆపి ఓపెన్ చేయగా దానిలో మద్యం బాటిల్స్ తో పాటు షాకింగ్ గా గంజాయి ఉండటం అనేది బయటపడింది. అక్కడికి ఈ గంజాయి ఏదైతే బయటపడిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి అద్దంకి సిఐ గారు వచ్చి, ఎవరైనా సరే వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీశాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నాడు. అద్దంకి